ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫరీదాస్ కుక్ బుక్. నేను ఫరీదా. జలుబు, దగ్గు, గొంతు నొప్పి తగ్గించి ఇమ్యూనిటీ పెంచే 4 న్యాచురల్ హోమ్ రెమెడీస్ మన వంటగదిలో దొరికే పదార్థాలతో సులభంగా తయారు చేసుకోగలిగే ట్రెడిషనల్ హోమ్ రెమెడీస్ వచ్చేసి ముందుగా అల్లం మిరియాలతో చేసే కషాయం కాడా తయారు చేసుకుందాం. అల్లం ముక్క తీసుకొని స్కిన్ రిమూవ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దంచాలి. ఇప్పుడు పాన్ వేడి చేసి 2 గ్లాసుల నీళ్లు పోసి 1 టేబుల్ స్పూన్ వరకు క్రష్ చేసిన అల్లం వేసి 3 చిటికెడు మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసి కలిపి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఇంకా తొందరగా తగ్గాలనుకుంటే చిటికెడు పసుపు, 2 లవంగాలు, చిన్న చెక్క వేసి మరిగించాలి. బెల్లంకి బదులుగా హనీ వేస్తే ఇంకా మంచిది. ఫిల్టర్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి. వచ్చేసి సొంటి మిరియాల పాలు. గొంతులో నసనస, గొంతు నొప్పి, జలుబు, కఫం తగ్గడానికి ఇది ఒక న్యాచురల్ హోమ్ రెమెడీ లాగా పనిచేస్తుంది. రోకలిలో చిన్న సొంటి ముక్క వేసి 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ధనియా, 1 టీ స్పూన్ మిరియాలు, 3 యాలకులు వేసి దంచి పొడి చేసుకుని సైడ్ పెట్టుకోవాలి. సొంటి పాలు ముఖ్యంగా చలికాలంలో కలిగే ఇన్ఫెక్షన్స్, కోల్డ్, కాఫ్, గ్యాస్ మరియు ఉబ్బరం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పాన్ వేడి చేసి 1 గ్లాస్ నీళ్లు పోసి దంచిన సొంటి మిరియాల పొడి వేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ తురిమిన బెల్లం వేసి ఒకసారి కలపాలి. బెల్లం కరిగితే చాలు. ఇప్పుడు 1 గ్లాస్ కాచిన పాలు పోసి కలపాలి. మనం ముందే సొంటి మిరియాలని నీళ్లలో మరిగించేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. పాలు జస్ట్ అలా మరిగి ఒక బాయిల్ వస్తే చాలు. స్విచ్ ఆఫ్ చేసి గ్లాస్ లో ఫిల్టర్ చేసుకుని మీరు బెల్లంకి బదులుగా పాలలో తేనె కలుపుకొని తాగొచ్చు. ఇది వేడిగా తాగితే జలుబు, గొంతు నొప్పి తగ్గుతుంది. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు అందరూ ఇష్టంగా తాగే అల్లం టీ గ్యాస్ మరియు అజీర్ణం వంటి లక్షణాలను తగ్గిస్తుంది. స్కిన్ రిమూవ్ చేసిన అల్లం ముక్క పాన్ లో వేసి ఇలాచి వేసి దంచాలి. 1 గ్లాస్ నీళ్లు పోసి బాగా మరిగించాలి. 2 స్పూన్ల టీ పౌడర్ వేసి మరిగించాలి. నేను 1.5 స్పూన్ చక్కెర వేసాను. మీ రుచి ప్రకారం అడ్జస్ట్ చేసుకోండి. అల్లం టీలో నేరుగా పచ్చిపాలు వేసి ఎప్పుడైనా విరిగే ప్రమాదం ఉంటుంది. అందుకనే 1 గ్లాస్ కాచిన పాలు పోసి కలపాలి. లో ఫ్లేమ్ లోనే 2 నిమిషాల పాటు బాగా మరిగించాలి. స్ట్రాంగ్ టీ కావాలనుకుంటే ఇంకా మరిగించండి. లేకపోతే గిన్నెలో ఫిల్టర్ చేసుకుని టీ గ్లాస్ లో పోసి వేడిగా ఉన్నప్పుడే బిస్కెట్స్ తో తాగితే చాలా టేస్ట్ గా ఉంటుంది మరియు హెల్త్ కి చాలా మంచిది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్ట్ చేసే టర్మరిక్ మిల్క్. కాల్షియం, వైటమిన్స్ కలిగి ఉన్న పసుపు పాలు ముఖ్యంగా ఎముకల బలానికి ఉపయోగపడుతుంది. 1 గ్లాస్ పాలు పోసి మరిగించాలి. 1/4 టీ స్పూన్ పసుపు, 3 చిటికెడు మిరియాల పొడి వేసి కలపాలి. ఒకసారి మరిగించి స్విచ్ ఆఫ్ చేసి తేనె కలపాలి. సర్వింగ్ గ్లాస్ లో తీసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి. 4 హోమ్ రెమెడీస్ లో ఏ రెసిపీ మీకు బాగా ఉపయోగపడిందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.